ఎలా ఉందన్న కల్కి మూవీ? కల్కి సినిమా చాలా 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 బాగుందన్న. నిజంగా బాహుబలి రికార్డులను బ్రేక్ చేసేది ఏదైనా సినిమా ఉందంటే మాత్రం కల్కి అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, మంచి సినిమా, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ నాకు తెలిసి ఏంటంటే ఒక 20 minutes తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ రావడమే కొద్దిగా నాకు అక్కడ అనిపించింది. కానీ అంటే కల్కి సినిమా స్టార్టింగ్ నుంచి ప్రభాస్ అన్న అంటే ఇంకా బాగున్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయేమనుకున్నా. కానీ ఆ 20 minutes తర్వాత ప్రభాస్ అన్న ఇంట్రడక్షన్ కూడా మామూలుగా దుర్లా కొట్టింది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ హాల్స్ కానీ చాలా చాలా బాగుంది. అలాగే నిజంగా దీపికా పడుకోని కాంబినేషన్ కానీ, అలాగే కమల్ హాసన్ గారి క్యారెక్టర్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు నేను ప్రభాస్ అన్న తర్వాత అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఒక 2 క్యారెక్టర్ అయితే తీసుకోవాలి. ఒకటి వచ్చి అమితాబ్ బచ్చన్ గారి గురించి, నెక్స్ట్ వచ్చి రావడం, అలాగే ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ వచ్చి సినిమా చూడడం, వాళ్ళతో పాటు నీ సినిమా చూడడం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఒకటైతే చెప్తా భయ్య, నాకు తెలిసి క్లైమాక్స్ లో విజయ్ దేవరకొండ అన్న ఎంట్రీ హైలైటింగ్. అసలు విజయ్ దేవరకొండ అన్న సినిమాలు ఎన్ని సినిమాలు చేసిన ఈ సినిమాలు కల్కి సినిమాలో నా క్యారెక్టర్ ఇదని చెప్పుకున్నంత గొప్పగా ఉందన్నమాట. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అన్న సినిమా. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ప్రభాస్ గారి అంటే డామినేట్ చేసే విధంగా ఉందంటున్నారు. అంత లేదు బ్రదర్, అంత లేదు. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ అసలు చాలా క్యారెక్టర్ డామినేషన్ చేసి అంత ఎంత కలెక్ట్ చేస్తారనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి 600 కోట్లు పెట్టారు కదా మినిమం. నాకు తెలిసి 1500 అట్లా. అంటే బాహుబలి 2 రికార్డ్స్ బాహుబలి టికెట్ అనేది సినిమా మొత్తం కలెక్షన్ కాదు భయ్యా. నాకు తెలిసి 1-2-3 days లోనే రికార్డులు అనేది బ్రేక్ అయితే. ఓకే అండి, సీజీ వర్క్ ఎలా అనిపించిందండి? సీజీ వర్క్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, అసలు డైలాగ్స్ కానీ అసలు వేరే లెవెల్. నిజంగా ఇలాంటి సినిమాలు అంటే మనం రాజమౌళి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అంతకు మించి తీసింది. మైథలాజికల్ ఫిలిమ్స్ కొన్ని అర్థం కావు కొంతమందికి, కానీ ఇది అర్థమయ్యేలా ఉందంటారా? అంత అర్థం కానీ పోనీకి అసలు ఏం లేదు. ఇందులో మనకు నీట్ గా ఉంది. రెగ్యులర్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉంది, కానీ ఇది క్రేజీ వేరే స్టోరీ లైన్. సీజీ వర్క్ కొంచెం డల్ గా ఉంది అక్కడక్కడ అంటున్నారు, ఏర్పడుతుంది అంటున్నారు. దాన్ని మీరు ఎక్కడ అనిపించలేదు. సీజీ వర్క్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఇంట్రడక్షన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా ఇంత లేదు.